అందరికీ నమస్కారం. ఈరోజు మనం భావోద్వేగాల వెనుక ఉండే అదృశ్య నిర్మాణం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఒక్క మాట కూడా లేకుండా కొన్ని పాటలు మనల్ని ఏడిపిస్తాయి, కొన్ని మనకు రెక్కలొచ్చినంత ఎనర్జీ ఇస్తాయి. ఎప్పుడైనా ఆలోచించారా అదెలా సాధ్యమని? కేవలం కొన్ని స్వరాలు మన ఎమోషన్స్తో ఇంత బలంగా ఎలా కనెక్ట్ అవుతాయి? ఈ ప్రశ్నల వెనుక ఒక అద్భుతమైన కళ, ఒక సైన్స్ కూడా దాగి ఉంది. మనం ఈరోజు చూడబోయేది ఒక మ్యూజిషియన్ గైడ్ అన్నమాట. అయితే దీన్ని ఏదో టెక్నికల్ బుక్లా చూడకండి. ఇది ఒక మూడ్ని ఎలా క్రియేట్ చేయాలి, ఒక ఇమోషనల్ జర్నీని ఎలా బిల్డ్ చేయాలి అని చెప్పే ఒక సీక్రెట్ కోడ్ బుక్ లాంటిది. సో ఈరోజు మనం ఆ కోడ్ని డీకోడ్ చేద్దాం. సరే, అస్సలు విషయానికొద్దాం. ఇక్కడే అసలు మజా ఉంది. మనమిప్పుడు డిస్కస్ చేయబోయేవి కేవలం సంగీతానికి సంబంధించినవి మాత్రమే కాదు. ఇవి యూనివర్సల్ ప్రిన్సిపల్స్. అంటే కథ చెప్పడంలో కానీ, ఒక ప్రెజెంటేషన్ ఇవ్వడంలో కానీ, చివరికి మనం రోజు మాట్లాడుకునే మాటల్లో కూడా ఇవి చాలా పవర్ఫుల్గా పనిచేస్తాయి. సో ఇది మ్యూజిక్ గురించి మాత్రమే కాదు, మన ఫీలింగ్స్ని ఎఫెక్టివ్గా ఎలా కమ్యూనికేట్ చేయాలనే దాని గురించి కూడా. ఒక కథైనా, ఒక పాటైనా, ఒక మాటైనా ఫస్ట్ ఇంప్రెషన్ చాలా ముఖ్యం కదా. ఆ మొదటి క్షణం ఆ మూడ్ని సెట్ చేస్తుంది. మరి మన ప్రపంచంలోకి వినేవాళ్ళని మనం ఎలా ఇన్వైట్ చేయాలి? సంగీతంలో దీన్ని ది ఇంట్రో అంటారు. అంటే పాటలోని మొదటి 4-5 బార్స్. ఇవి కేవలం నోట్స్ కాదు, అదొక ఇన్విటేషన్ అన్నమాట. వినేవాళ్లు ఎలాంటి ఎమోషనల్ జర్నీలోకి అడుగుపెట్టబోతున్నారో చెప్పే ఒక చిన్న క్లూ. వాళ్ళని మనం క్రియేట్ చేస్తున్న ఒక కొత్త సౌండ్ వరల్డ్లోకి ఆహ్వానించడం లాంటిది. మరి ఆ ఎంట్రెన్స్ ఎలా ఉండాలి? గ్రాండ్గా ఉండాలా? ఎంత సింపుల్గా ఉంటే అంత బెటర్. ఒక క్లియర్ సింపుల్ కార్డ్ ప్రోగ్రెషన్ పాట యొక్క ఆత్మను ఈజీగా పట్టిస్తుంది. చాలామంది చేసే కామన్ మిస్టేక్ ఏంటంటే స్టార్టింగ్లోనే తమ టాలెంట్ అంతా చూపించేయాలని దాన్ని బాగా కాంప్లికేట్ చేస్తారు. కాని అలా చేయడం వల్ల అసలు చెప్పాలనుకున్న ఫీలింగ్ డైల్యూట్ అయిపోతుంది. సో గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే క్లారిటీనే పవర్. ఓకే, మన ప్రపంచంలోకి వాళ్లని ఇన్వైట్ చేశాం. నెక్స్ట్ ఏంటి? వాళ్లని ఒక జర్నీకి ఎలా తీసుకెళ్లాలి, ఎమోషన్స్ని ఒక ఫ్లోలో ఎలా గైడ్ చెయ్యాలి? ఇక్కడే వస్తుంది మన ఎమోషనల్ ఆర్క్. డైనమిక్స్ ఆర్క్ అంటే సింపుల్గా చెప్పాలంటే పాటలో ఎనర్జీ లెవెల్ని కావాలనే పెంచడం, తగ్గించడం. ఒక సినిమాలో టెన్షన్ పెరిగి క్లైమాక్స్కెళ్ళి మళ్లీ నెమ్మదిస్తుంది గదా, అచ్చం అలాగే మ్యూజిక్లో కూడా ఈ ఎనర్జీని కంట్రోల్ చేస్తూ వినేవాళ్ల ఎమోషన్స్ని మనతో పాటు ట్రావెల్ చేసేలా చేయొచ్చు. ఉదాహరణకి ఇది చూడండి, చాలా సింపుల్ ఫార్ములా. పాట చాలా సైలెంట్గా మెల్లగా మొదలవుతుంది, దాన్ని పీపీ అంటారు. ఆ తర్వాత ప్రీకోరస్ వచ్చేసరికి ఎనర్జీ కొంచెం పెరుగుతుంది, అదే ఎంఎఫ్. ఇక ఫైనల్గా కోరస్ దగ్గర ఎనర్జీ పీక్స్కి చేరుకుంటుంది, ఎఫ్. చూసారా, అదొక సహజమైన బిల్డప్లా ఉంది. అసలు ఆలోచించండి, పాట మొత్తం ఒకే వాల్యూమ్లో ఒకే ఎనర్జీతో ఉంటే ఎలా ఉంటుంది? చాలా బోరింగ్గా, ఫ్లాట్గా ఉంటుంది కదా. ఒక కథలో ఎలాంటి ట్విస్ట్లు, ఎలాంటి ఎమోషనల్ హైజ్ లేకుండా ఒకేలా సాగిపోతే ఎలా ఉంటుందో ఇది కూడా అచ్చమంతే. అందుకే ఈ ఎత్తుపల్లాలు చాలా అవసరం. ఇవే వినేవాళ్ళని ఎంగేజ్డ్గా ఉంచుతాయి. ఒక పాటలో కానీ, ఒక స్పీచ్లో కానీ, ఒక ఐడియా నుంచి ఇంకో ఐడియాకి మారేటప్పుడు మధ్యలో వచ్చే గ్యాప్, ఆ సైలెన్స్ చాలా పవర్ఫుల్. మరి ఆ గ్యాప్ని ఎలా హ్యాండిల్ చేయాలి? దీన్నే స్పేస్ హోల్డింగ్ అంటారు. అంటే ఏంటంటే ఒక సీన్ నుంచి ఇంకో సీన్కి మారేటప్పుడు, లేదా ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు ఆ మూడ్ని డిస్టర్బ్ చేయకుండా మ్యూజికల్ ఫీల్ని అలా కంటిన్యూ చేయడం, ఇది చాలా డెలికేట్ ఆర్ట్. ఈ కొటేషన్ దీని ఉద్దేశాన్ని పర్ఫెక్ట్గా చెప్తుంది. గోల్ ఏంటంటే ఒక కాన్స్టెంట్ టోనల్ ఫ్లోర్ ఉండాలి. అది అక్కడ ఉందని తెలియాలి కానీ డిస్టర్బింగ్గా ఉండకూడదు. గదిలో గాలిలాగా అన్నమాట. ఉంటుంది కాని మనల్ని ఇబ్బంది పెట్టదు. మరి దీనికి సరైన పద్ధతి ఏంటి? చాలా సింపుల్. ఒకే ఒక్క కార్డ్ని అలా సస్టైన్ చేయడం, లేదా కొన్ని సాఫ్ట్ నోట్స్ ప్లే చేయడం. కానీ చాలామంది చేసే తప్పేంటంటే ఆ గ్యాప్ని మ్యూజిక్తో ఫిల్ చేసేయాలని ట్రై చేస్తారు. దానివల్ల మాట్లాడే మాటలకి, నెక్స్ట్ వచ్చే మూమెంట్కి అది అడ్డొస్తుంది. సో ఇక్కడ కూడా లెస్ ఈజ్ మోర్. ఓకే, మనం గ్రాండ్గా స్టార్ట్ చేశాం, ఒక ఎమోషనల్ జర్నీని క్రియేట్ చేశాం. కానీ ఎండింగ్ సరిగ్గా లేకపోతే చేసినదంతా వేస్ట్. ఫస్ట్ ఇంప్రెషన్ ఎంత ముఖ్యమో లాస్ట్ ఇంప్రెషన్ కూడా అంతే ముఖ్యం. ఒక పాటని సరిగ్గా ముగించడం అంటే జస్ట్ వాయించడం ఆపేయడం కాదు, అదొక డెసిషన్. ఓకే, ఈ కథ ఇక్కడితో పూర్తయింది అని వినేవాళ్లకొక క్లారిటీ ఇవ్వడం. అది ఒక స్ట్రాంగ్ కార్డ్తో కావచ్చు, లేదా నెమ్మదిగా సైలెన్స్లోకి వెళ్లడం కావచ్చు. కాని అది పూర్తయిన ఫీలింగ్ ఇవ్వాలి, మధ్యలో ఆగిపోయిన ఫీలింగ్ కాదు.
ఇంటెన్షనల్గా ఎండ్ చేయడానికి ఇక్కడ కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. 1 చాలా షార్ప్గా ఖచ్చితంగా ఆపేయడం. 2 చివరి నోట్ని అలా గాలిలో తేలిపోయేలా వదిలేయడం. 3 ముగించే ముందు ఒక చిన్న అందమైన మ్యూజికల్ ఫ్రేజ్ యాడ్ చేయడం. ఈ 3 పద్ధతులు 3 డిఫరెంట్ ఫీలింగ్స్ని ఇస్తాయి. అసలు చేసే అతి పెద్ద తప్పు ఏంటంటే ఎండింగ్ని అలా గాలికి వదిలేయడం. అంటే ఎలా ముగించాలో తెలియక నీరసంగా ఆపేయడం. అప్పుడు పాట పూర్తయినట్టు ఉండదు, మధ్యలో పవర్ కట్ అయినట్టు ఉంటుంది. మన లాస్ట్ పవర్ఫుల్ స్టేట్మెంట్ ఇచ్చే అవకాశాన్ని మనం మిస్ చేసుకున్నట్టే. సో ఓవరాల్గా చూస్తే ఈ రోజు మనం నేర్చుకున్న ఈ 4 మ్యూజికల్ టెక్నిక్స్ ఏ రకమైన కమ్యూనికేషన్కైనా 4 పిల్లర్స్ లాంటివి. అవేంటంటే ఒక క్లియర్ బిగినింగ్, ఎనర్జీని గైడ్ చేయడం, ఐడియాల మధ్య స్మూత్గా ట్రాన్సిషన్ అవ్వడం, ఇంకా ఒక పర్పస్తో ముగించడం. ఈ 4 ప్రిన్సిపల్స్ మనల్ని బెటర్ స్టోరీ టెల్లర్స్గా మారుస్తాయి. చివరిగా ఒక ప్రశ్న. సంగీతంలో ఈ కనిపించని స్ట్రక్చర్స్ మనలో ఎమోషన్స్ని క్రియేట్ చేస్తాయి కదా, మరి మన జీవితంలో, మన రిలేషన్షిప్స్లో, మన మెమరీస్లో ఇలాంటి కనిపించని స్ట్రక్చర్స్ ఏవి మన అనుభవాల్ని ఇంత మీనింగ్ఫుల్గా గుర్తుండిపోయేలా చేస్తున్నాయి? ఒక్కసారి ఆలోచించండి.